సిద్ధవటం మండలంలోని మాచుపల్లి గ్రామం వరి పంట పొలాల్లో రైతులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శుక్రవారం జిల్లా అగ్రికల్చర్ ప్రాజెక్టు మేనేజర్ ప్రవీణ్ కుమార్ వరి పంటలపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సింగరయ్య, చిన్నక్క, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. కడప జిల్లాలోని సిద్ధవటం మండలంలో మాచుపల్లి గ్రామానికి వచ్చాము. రైతు నారాయణ రెడ్డి గారి పొలాన్ని చూసాము. సో నారాయణ రెడ్డి గారి పొలంలో మనము ఒక 30 సెంటీమీటర్ల ప్లాస్టిక్ పైపులు దాంట్లో పెట్టాము. 15 సెంటీమీటర్ల వరకు అన్ని రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాల వరకు భూమిలో పూడ్చి, సో ఫస్ట్ నాటేసిన వారం రోజుల నుంచి ఈ పైపులు పెట్టడం వలన సో నీరు ఎప్పుడు పెట్టాలి అనేది రైతుకు తెలుస్తుంది. ఒక్కసారి ఆ పైపులో 5 సెంటీమీటర్లు గ్రౌండ్ లెవెల్ నుంచి 5 సెంటీమీటర్లు పైపులో కిందికి పోగానే నీటి తడులు పెట్టాలి. సో పైన సో ఆ నీటి తడులు మళ్ళీ ఎప్పుడు కిందికి దిగుతాయో అప్పటి వరకు నీళ్లు పెట్టకూడదు. అంటే రైతుకు అది ఎప్పుడు వరకు మెయింటైన్ చేయాలి అంటే, ఇది ఆ పిలక కట్టే దశ వరకు, అంటే దాదాపుగా 45 నుంచి 50 రోజుల వరకు ఈ పైపులో ఇక్కడి వరకు నీళ్లు ఉంటాయి. ఇక్కడికి 5 సెంటీమీటర్లు దిగాయి అనగానే మళ్ళీ ఈ లెవెల్ నుంచి పైకి 5 సెంటీమీటర్ల నీళ్లు పెట్టాలి. మళ్ళీ అవి కిందికి దిగే వరకు నీళ్లు పెట్టకూడదు. అంటే దాదాపుగా 4-5 రోజులకు ఒకసారి తడి పెట్టాల్సిన అవసరం రావచ్చు. అంటే ఈ 4-5 రోజులలో నీరు ఆదా అవుతుంది రైతుకు, అదేవిధంగా కరెంటు ఆదా అవుతుంది. అంతేకాకుండా ఈ 50 రోజులలో నీళ్లు తగ్గించడం మూలాన పిలకలు బాగా వస్తాయి. పిలకలు దాదాపుగా 45 నుంచి 50 పిలకల వరకు రావడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు మనము చూసాము, చూడండి, ప్రకృతి వ్యవసాయము చేసేటువంటి రైతు దీన్ని రైజో షీత్ అంటారు. అంటే అది నేలను ఎంతవరకు వేర్లు వ్యాపించి ఉన్నాయి, అంటే పోషకాలను గ్రహించే శక్తి ప్రకృతి వ్యవసాయంలో వేర్లకు ఎక్కువగా ఉంటుంది. అందుకనే దీనికి పిలకలు 30 వరకు పిలకలు వచ్చాయి. అదేవిధంగా ఇది రసాయన ఎరువులు వేసినటువంటి పొలంలో తీసాము. సో దీనికి వేరు వ్యవస్థ బలహీనంగా ఉంది, అంటే వేర్లు ఎక్కువ వ్యాపించలే. ఇది మనం ఎక్కడ చుట్టూ చూసినా కూడా చూడండి, వేరు వ్యవస్థ రైజో షీత్ అంటారు. ఇది ఇంత దృఢంగా ఉంది. కాబట్టి ఎక్కువ పోషకాలు తీసుకోవడానికి ప్రకృతి వ్యవసాయంలో మొక్కకు శక్తి వస్తుంది. సో దిగుబడి బాగా పెరుగుతుంది, పిలకలు బాగా వస్తాయి. రసాయన ఎరువులు వేసిన పొలానికి అలా ఉండదు. చూడండి, ఇది 12 పిలకలు మాత్రమే ఉన్నాయి, దానికి 30 పిలకలు ఉన్నాయి. సో ఇది తెలుసుకోవాలని ప్రతి రైతుకు, అంటే మేము కొంతమంది ఎక్స్పెరిమెంటెడ్ కొన్ని గ్రామాలలో కొంతమంది రైతులకు ఈ ప్లాస్టిక్ పైపులు సరఫరా చేశాము. ఇది ఒకటి కోర్ ప్రాజెక్ట్ అని ఒక స్కీమ్ ఉందన్నమాట, కార్బన్ ఆఫ్సెట్ ఎమిషన్స్. అలా అంటే ఈ రసాయన ఎరువులు వేసినటువంటి పొలాలలో ఈ హరిత వాయువులు, అంటే నైట్రస్ ఆక్సైడ్, మీథేన్ అనేటివి దాంట్లో నుంచి బయటకు వస్తాయి, పర్యావరణంలో కలుస్తాయి. అది ప్రమాదం అన్నమాట. అదే ప్రకృతి వ్యవసాయంలో నీళ్లు తక్కువగా పెట్టినటువంటి పొలాలలో హరిత వాయువులు అసలు వెలువడవు. కాబట్టి ఇది చాలా బెనిఫిట్. అంటే అందరు రైతులు ఒకవేళ ఈ ఆరుతడి పద్ధతిలో వరిని పండించగలిగితే, రసాయనాలు వేయకపోతే హరిత వాయువు యొక్క ప్రభావము అస్సలు ఉండదు, దిగుబడి బాగా పెరుగుతుంది. అయితే పిలకగట్టే దశ అయిపోయిన తర్వాత చిరుపొట్ట దశ నుంచి క్రమేణా నీటి తడులను పెంచుతూ ఎప్పుడు 5 సెంటీమీటర్లు, ఏది గింజ పాలు పోసుకునే దశ నుంచి గింజ గట్టిపడే దశ వరకు 5 సెంటీమీటర్ల నీళ్లు ఉండేటట్టుగా ఏర్పాటు చేయాలి. ఇది రైతుకు ఒక సూచన కింద మనం ఈ పైపులు ఇస్తున్నాము. అంటే ఎప్పుడు నీళ్లు పెట్టాలి, ఎప్పుడు తీసేయాలి, ఎప్పుడు నీళ్లు పెట్టాలి, ఎప్పుడు తీసేయాలి. సో రైతు ఫిజికల్గా చూడాలి అంటే ఆయనకి ఇబ్బంది. కాబట్టి ఈ కొలత పెట్టాము అంటే, ఓహో నీళ్లు కిందికి దిగాయి, నీళ్లు పెట్టాలి, ఎంత పెట్టాలి, 5 సెంటీమీటర్ల వరకు పెట్టాలి. సో ఇది రైతుకు తెలుస్తుంది. అదేవిధంగా మా క్యాడర్స్కి కూడా ఈ విషయం మీద అవగాహన కల్పించాము, ట్రైనింగ్ ఇచ్చాము. సో వాళ్ళు తద్వారా రైతులకు శిక్షణ ఇస్తున్నారు. కాబట్టి ఇంకా మళ్ళీ నెక్స్ట్ రబీ సీజన్లో లైన్ ప్లాంటింగ్ చేసే ఏర్పాట్లు చేస్తాం. అంటే
25 సెంటీమీటర్ల ఎడంగా లైన్గా వేస్తే అప్పుడు మనము ఆ లైన్ మధ్యలో కలుపు వస్తుంది అని అంటారు. నీళ్లు తగ్గిస్తే కలుపు వస్తుంది అని రైతులు అంటారు. ఆ కలుపు నివారణకు మనం వీడర్స్ సప్లై చేస్తాం. ఆ వీడర్స్ చేసినట్టుంటే ఈ కలుపు అంతా మళ్ళీ భూమిలో కలిసి భూమికి మళ్ళీ ఆర్గానిక్ సేంద్రియ పదార్థంగా అది మళ్ళీ ఎరువుగా ఉపయోగపడుతుంది. కాబట్టి సో రైతుకు ఇంకా 50-60 పిలకలు కూడా రావడానికి అవకాశం ఉంది. సో ఈ పద్ధతులు మన జిల్లాలో దాదాపుగా 1200 మంది రైతులతోటి మేము ఈ ప్రయోగాలు చేపిస్తున్నాము. సో ఈ 1200 మంది రైతులతోటి నెక్స్ట్ సీజన్లో దాదాపుగా 3000 కావచ్చు, 4000 కావచ్చు రైతులే చెప్తున్నారు. రైతు అనుభవాలను కూడా మనము అడిగి తెలుసుకుందాం. అది కడప జిల్లా సిద్ధవట మండలము మాచుపల్లి గ్రామము. నేను యువ రైతును. నాకు 2 years నుంచి మన ఐసీఆర్పి మేడం వాళ్ళు బాగా చెప్తున్నారు. ఈ మాకు ఖచ్చితంగా డిఫరెంట్ కనిపిస్తుంది. ఈ సేంద్రియ జీవామృతం అవి వాడటానికి చేప కషాయము, తర్వాత ఈ కెమికల్స్ వాడడం లేదు, బాగా తేడా కనిపిస్తుంది. ముందు నేను అందాజుగా పెడతా ఉన్నా. ఇప్పుడు నాకు సార్ వాళ్ళు పైప్ ఇచ్చినారు. నాకు బాగా టైం కలిసి వస్తుంది, కరెంటు సేవ్ ఆదా అవుతుంది, నీళ్ళు ఆదా అవుతుంది, బాగుంది.